సమస్తర్వహితార్థాయ జగదాధారమూర్తయే సృష్టి స్థితి అంతరూపాయ అనంతాయ నమో నమః. నీరాజనం సమర్పయామి. ఒకసారి హారతి కర్పూరం ఉంటే వెలిగించి చూపించండి. హారతి కర్పూరం మీ దగ్గర ఉన్నట్లయితే వెలిగించి స్వామివారికి నీరాజనం చూపించండి. సమస్తర్వహితార్థాయ జగదాధారమూర్తయే సృష్టి స్థితి అంతరూపాయ అనంతాయ నమో నమః. దివ్య ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. జై బోలో అనంత పద్మనాభ స్వామికి. జై బోలో అనంత పద్మనాభ స్వామికి. జై బోలో అనంత పద్మనాభ స్వామికి. అనంత పద్మనాభ స్వామినే నమః. నీరాజనం సమర్పయామి. ఆ మంగళహారతిని కళ్ళకు అద్దుకోండి. తర్వాత పూలు అక్షతలు చేతిలో పట్టుకోండి. 2 పూలు అక్షతలు చేతిలో పట్టుకోండి. 2 పూలు అక్షతలు చేతిలో పట్టుకోండి అందరు కూడా. ఇప్పుడు స్వామివారిని మనసులో తలుచుకుంటూ మీరు ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నారు. స్వామివారికి మనసు తీరా ఒక 3 సార్లు ప్రదక్షిణ చేసినట్టుగా భావించుకోండి. ఆత్మ ప్రదక్షిణ. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ. త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. ఒకసారి చెప్పండి. నమస్తే దేవదేవేశ. నమస్తే ధరణీధర. నమస్తే సర్వనాగేంద్ర. నమస్తే పురుషోత్తమ. ఓం అనంత పద్మనాభ స్వామినే నమః. ప్రదక్షిణానంతరం నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు మీరు ఇంత క్రితము ఆ తోరణానికి పూజ చేశారు. పూజ చేసినటువంటి దాన్ని తీసుకొని మీరు కుడి చేతికి కట్టుకోండి. కుడి చేతికి ఒకరు ఒకరికి కుడి చేతికి కంకణం ధారణ జరిగేట్టుగా దాన్ని తోరణం అంటాం. పాత తీయండి, కొత్తది కట్టుకోండి. పాత తోరణం ఉంటే తీసి పక్కన పెట్టండి, కొత్తది కట్టుకోండి. ముఖాన బొట్టు పెట్టి కంకణం కట్టుకోండి. కుడి చేతికి ఒకరికి కట్టుకోండి. ఆ తర్వాత మీ ఇష్టం. మీ యొక్క దంపతులు ఉన్నటువంటి వాళ్ళు చేతికి కట్టుకోండి. కుడి చేతికి అందరు కూడా మీకు ఇచ్చినటువంటి తోరణాన్ని కుడి చేతికి ధరింప చేసుకోండి. గతంలో ఒకవేళ మీ దగ్గర తోరణం ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టండి. అనంతానంత దేవేశ అనంత ఫలదాయక సూత్ర గ్రంథిషు సంస్థాయ విశ్వరూపాయతే నమః. పాత తోరణం తీయండి, కొత్త తోరణం కట్టుకోండి. కుడి చేతి ఇది తోరణం. దక్షిణ హస్తే అందరు కూడా ఒకరికి కుడి చేతికి మాత్రమే ఆ యొక్క తోరణాన్ని కట్టండి. దక్షిణ హస్తే అంటే కుడి చెయ్యి అని అర్థం. కుడి చేతికి కట్టండి. 2 అక్షంతలు వేయండి, ఆ కంకణం మీద వేయండి, నమస్కారం చేయండి. ఆడవాళ్ళైతే మీ శ్రీవారికి నమస్కారం చేయండి, వారి యొక్క మంగళాశీస్సులు తీసుకోండి. ఆడవారు మీ యొక్క శ్రీవారితో తోరణం
కట్టించుకున్నాక వారికి నమస్కారం చేయండి. వారు మీకు భక్తితోటి మంగళాశాసనం చేస్తారు. ఎప్పుడు కూడా నువ్వు నాతో కలిసి ఈ విధంగానే పూజ చేయాలి అని మనసులో అనుకొని దీవించాలి. నువ్వు నేను కలిసి ఇట్లా పూజలు ఇంకా ఎన్నో చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వారిని ఆశీస్సులు అందించండి వారికి. ఇప్పుడు ఏం చేయండి అంటే చేతులు జోడించండి, పూలు అక్షతలు పట్టుకోండి. పూలు అక్షతలు పట్టుకొని చేతులు జోడించండి. చెప్పండి నేను చెప్పేది. అనంత సంసార మహాసముద్ర మగ్నం సమభ్యుదర్ధర వాసుదేవ అనంతరూపీన్ వినయో నయస్వి అనంత సూత్రాయ నమో నమస్తే. శ్రీ అనంత పద్మనాభాయ నమః. తోర నమస్కారం సమర్పయామి. స్వామి, నీవిచ్చినటువంటి ఆ తోరణాన్ని నా చేతికి రక్షగా కట్టుకుంటున్నాను. మళ్ళీ సంవత్సరం దాకా నన్ను రక్షించే బాధ్యత నీదేనయా అని స్వామివారికి మనసులో అనుకొని మీరు దాన్ని నమస్కారం చేసుకోండి. భగవద్బంధులారా, అప్పటి నుంచి కూర్చొని చక్కగా స్వామివారి యొక్క కార్యక్రమంలో భక్తితోటి శ్రద్ధతోటి మనం పూజ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఒకే ఒక అంకం, చివరి అంకం ఏమిటి అంటే అనంత పద్మనాభ స్వామి వారికి వ్రతం చేసిన తరువాత ఏ వ్రతానికైనా కూడా ఒక కథ అంటూ ఉంటుంది. అసలు ఈ కథ చివరికి పెడుతున్నారు. కారణం ఏంటంటే మొదలు ఇదంతా జరగాలి. ఇది జరిగితే అక్కడికి వస్తుంది. కథలో ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే మన జీవితం బాగు చేసుకోవడానికి మార్గం దొరికేటువంటిది. అప్పుడప్పుడు మన వాళ్ళు చెప్తుంటారు, ఏది చెప్పినా కూడా చెప్పితే వినరండి, దాన్ని కథల రూపంలో చెప్తారు. కథల రూపంలో చెప్తే మనకు మనసులో బలంగా నాటుకుంటుంది. అందుగురించి అనంత పద్మనాభ స్వామి వారికి సంబంధించినటువంటి ఇప్పుడు కథాంశాన్ని మనం ఒక్కసారి తెలుసుకుందాం. ఆ తెలుసుకున్నాక ఇంకా మనము మిగతా కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. మనము మొట్టమొదట్లోనే మీకు నేను చెప్పడం జరిగింది, దీనికి సంబంధించినటువంటి దానికి మూలం మనకు ధర్మరాజు గారు కృష్ణుడిని అడిగారు అని చెప్పాను. ధర్మరాజు గారు కృష్ణుడిని అడిగారు అని చెప్పాను. ఎప్పుడు అడిగాడు అంటే పాండవులు వాళ్లకు విధించినటువంటి అరణ్యవాసం అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ కాలం ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళాలి, అరణ్యవాసం చెయ్యాలి. ఆ తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. ఆ తర్వాత మళ్ళీ రాజ్యానికి రావాలి. అట్లయితే మీకు రాజ్యం ఇస్తాను అనేటువంటిది ఒక కండిషన్, దుర్యోధనుడు పెట్టినటువంటి కండిషన్. అసలు అరణ్యవాసమే కష్టం. ఆ తర్వాత అజ్ఞాతవాసం అంటాడు. ఎవరికి తెలియకుండా బతకాలి, జనంలో తిరుక్కుంటూ. మనం ఎవరికి కనబడకుండా ఎట్లుంటామండి? ఎవరో ఒకళ్ళు మనం గుర్తుపడతారు కదా, ఎంత మాస్కులు పెట్టినా కూడా. మరియు ఏ ఒక్కరు చెప్పినా కూడా మళ్ళీ అరణ్యవాసం చేయాలి. ఇది చాలా కఠినంగా ఉన్నటువంటి విషయం అన్నట్టు. కానీ విధి బలీయమైనటువంటిది. మంచి మంచి రాజులే అడవుల పాలయ్యారు. దానికి మనకు భారతం సాక్ష్యం. మనం అనుకుంటాం చిన్న ఇబ్బంది రాగానే నాకే కష్టాలు వచ్చాయి భగవంతుడా అని మనం అనుకుంటాం. అది మనకు చరిత్ర అక్కడి నుంచి చెప్పింది. మంచివాడికే కష్టాలు ఎక్కువ. బొగ్గును నువ్వు ఎక్కడ వేసినా దాన్ని ఎవడు పట్టించుకోడండి. బొగ్గు ముక్క బంగారం వేసి చూడండి ఒకసారి ఎప్పుడైనా వేసి చూడండి. ఏం చెప్పినారు? ఇట్లాంటి ఉపాయాలు మనం చెప్పకండి.
బొగ్గులు బారేయమంటే మా ఇంట్లో బోర్డులు అన్నీ ఉన్నాయి. బొగ్గులు అవి తెచ్చి ఎక్కడ బారేయమన్నా బారేస్తాం. పొద్దున్న లేస్తే ఆ సంచులు తీసుకొచ్చి రోడ్డు మీద బారేసిన అలవాటు మనకు బాగున్నాయి. దాంట్లో బారేయమంటే బంగారం సంచి ఎవరన్నా బారేసినారండి. కానీ బంగారం సంచి మీరు పారేసినా ఎవడో అదృష్టవంతుడో దురదృష్టవంతుడు వాడికి దొరికింది అనుకోండి, వాడు దాన్ని తీసుకుపోయి ఏం చేస్తాడంటే ఇది మంచిదా కాదా వాడికి కూడా డౌటే. మళ్ళీ దాన్ని పరీక్షకు తీసుకుపోతాడు. వాడేం చేస్తాడు, దాన్ని నిప్పులు లేస్తాడు. నిప్పులు లేచి దాన్ని పరీక్ష చేసి ఇది మంచి, దాన్ని ఏమంటారు, బంగారాన్ని ఏమంటారండి, ప్యూరిటీ, దానిలో నాణ్యత ఎంత ఉంది అనేటువంటి చూసి చాలా బాగుందండి, మీరు చాలా అదృష్టవంతులు అంటాడు. మనకు మహదానందం. అంటే బంగారాన్ని తీసుకుపోయి కాల్చారు, దాన్ని భరించింది. అందుకొరకే మంచివాడికే కష్టాలు ఎక్కువ అండి. భగవంతుడు ఇంకా వీడిని పరీక్ష చేస్తాడు. వీడు ఇంకా నన్ను నమ్ముతున్నాడా, విసుగు పుట్టి వీడు మార్గాన్ని మార్చుకుంటున్నాడా. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, నిన్ను ఇన్ని పూజలు చేసి ఏం లాభమయ్యా, నన్ను ఎప్పుడైనా చూసావా, పట్టించుకున్నావా, కోపం వచ్చి అంటాం. ఇప్పుడు చెప్పాను చూడండి, తల్లి బిడ్డని కొట్టిందని. బిడ్డ తిరిగి కొట్టలేడు కాబట్టి తల్లి కొట్టింది. బిడ్డ తిరిగి కొట్టలేదు కాబట్టి తల్లి కొట్టింది. అదే బిడ్డ తిరిగి కొట్టేంత వయసు వచ్చినప్పుడు ఏమంటారు, అమ్మ మా అమ్మ కానీ కొంచెం విని అని చెప్తారు. అప్పుడు వేరే వర్షన్ ఉంటుంది. అందు గురించి దెబ్బలు తింటుంటే మరి వాడు కొట్టే శక్తి లేనప్పుడు పడకేం చేస్తాడు. కష్టాలను తట్టుకునేటువంటి శక్తి మాకు కావాలని భగవంతుని ప్రార్థించాలి మనం. ఆ శక్తి నాకు ఏవయ్యా, లోకల్లో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. రాందబడికి ధర్మరాజు అంత గొప్పనైనటువంటి పంచపాండవులుగా వచ్చి అరణ్యవాసానికి వెళ్ళారు. నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి అట్లాగే అరణ్యవాసంలో వెళుతూ ఒక చోట శ్రీకృష్ణ భగవానుడు కనిపించాడు. చూశాడు కృష్ణుడు ఎవరండి, నారాయణుడే కదా. వీళ్ళు చక్కగా ఉన్నారా లేదా, ఇంకా న్యాయం ధర్మం నీతి ఇవన్నీ వీళ్ళు ఇంకట్లనే అట్లే పట్టుకొని ఉన్నారా వదిలిపెట్టారా అని టెస్టింగ్ కోసమని వచ్చాడు. అప్పుడప్పుడు బాసులు సడన్ విజిట్ చేస్తారు, సర్ప్రైజ్ విజిట్ అంటాం దాన్ని. ఆ చేసినప్పుడు రెడీ హ్యాండెడ్గా ధర్మరాజు దొరికాడు. ఏమయ్యా ధర్మరాజా, ఎలా ఉన్నారు, అరణ్యవాసం బాగా నడుస్తుందా? అరణ్యంలో ఏముంటుంది స్వామి, మా బాధలు మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాము. నువ్వు మాకు భగవానుడివి అని అంటావు, మళ్ళీ సాక్షాత్తు బంధువర్గంలో బావగారు, మాకేంటా ఇది అని అంటే, తప్పదు, మంచివాడికే కష్టాలు వస్తాయి, నీకు అట్నే వస్తాయి, తర్వాత మారుతుందిలే అని చెప్పాడు. ఆ సమయంలో చాలా కష్టాలు పడుతున్నటువంటి ధర్మరాజు గారు కృష్ణుడి దగ్గరకు వచ్చి అన్నాడు. ఏమన్నాడంటే, కృష్ణ ఇన్ని కష్టాలు మాకే ఎందుకయ్యా, ఇన్ని కష్టాలు మాకెందుకు, మేము అర్ధభాగులం, సగం రాజ్యం మాకు రావాలి, అది కాకుండా అన్యాయం చేసి మమ్ముల రాజ్యం నుంచి భ్రష్టు పట్టించారు, ఇన్ని కారణాలు పెట్టి అరణ్యవాసానికి పంపించారు, అజ్ఞాతవాసం అన్నారు, ఎట్లా ఎదుర్కోవాలి, ఇది సాధ్యమయ్యే పనేనా అంటే కృష్ణుడు అన్నాడు, అయ్యా బాధపడకు, కష్టాలు అనేటువంటి మనకి ఎప్పుడైతే వస్తాయో దేవుడు అప్పుడు జ్ఞాపకం వస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. సుఖాలు వచ్చినప్పుడు దేవుడి గురించి ఆలోచన చేసేవాళ్ళు చాలా తక్కువ, ఎవడో బుద్ధిమంతుడు చేస్తాడు. కష్టాలు వచ్చినా దేవుణ్ణే ధ్యానం చేస్తాడు, సుఖాలు వచ్చినా దేవుణ్ణే ధ్యానం చేసేవాడు మంచివాడు. ఈయన కూడా ఏమన్నాడంటే, ధర్మరాజా అనంతమైనటువంటి ఫలితం ఇచ్చేటువంటిది ఒక వ్రతం ఉందయ్యా, నువ్వు ఆ వ్రతాన్ని చెయ్యి అన్నాడు. ఆ వ్రతం పేరేమిటి, అనంత పద్మనాభ స్వామి, ఆ పేరు మీద వ్రతం చెయ్యి అన్నాడు. ఆయన ఎవరు, నేనే. ఏమన్నాడు కృష్ణుడు, ఏమన్నాడు, అనంతుడు ఎవరు అంటే నేనే. నువ్వు పక్క నుండి మాకు ఈ బాధలు ఎందుకు, భరించాలి. నేను ఎవరో ఒకళ్ళు అడిగారు, ఈ సందర్భం చెప్తారా మాకన్నారు. చెప్పేటప్పుడు ఉండండి మీకు అర్థమవుతుంది అని. కష్టాలు వచ్చినప్పుడే మనం నిగ్రహంగా ఉండాలి, తట్టుకునేటువంటి శక్తి భగవాన్ మాకు ప్రసాదించవా అని అడగాలి. అందుగురించి ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి అనేటువంటి పేరు మీద వ్రతం చేయండి, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి, అనంతమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పారు.
అనంతుడు, అనంత పద్మనాభ. ఆయన ఎవరు? ఆయన నేనే అని చెప్పాడు. మీకు మొట్టమొదలే చెప్పాను ఆయన ఎవరు అనే సంగతి. అనంతుడు పరమాత్మనే నానా రకాల రూపాలలో మనకు దర్శనం ఇచ్చాడు, నానా రకాల రూపాలలో. అందుగురించే మన దగ్గర ఒక చోట అంటారు, అనంత నామధేయాయ సర్వాకార విధాయనే. అనంతమైనటువంటి రూపాలలో, అనంతమైనటువంటి పేర్లతోటి భగవానుడు ఎవరిష్టం వచ్చిన పేరుతో భగవానుని కీర్తిస్తారు, పూజిస్తారు. అందుగురించి మరి ఎట్లా చేయాలయ్యా? ఇంతకుముందు ఎవరైనా చేశారా? నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా, మనకు అన్ని కూడా సాక్ష్యాలు ఉండాలి కదా. అంటే కృతయుగంలో సుమంతుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరమనిష్టాగరిష్ఠుడు, ధర్మాన్ని పాలించేవాడు, సత్యాన్ని పాటించేటువంటి వాడు. ఆయన చేశాడు. ఆయన గోత్రం వశిష్ఠ గోత్రం. మంచి ఆచారంలో ఉన్నటువంటి వాడు. ఆయన ధర్మం తప్పనటువంటి వాడు, కృతయుగంలో ఉన్నటువంటి వాడు. ఆయనకు భృగు మహర్షి అనేటువంటి ఆయన కూతురు ఈ యొక్క సుమంతుడు అనేటువంటి ఆయనకు భార్య. ఆమె పేరు దీక్షాదేవి. సుమంతుడికి భార్య దీక్షాదేవి. దీక్షాదేవి యొక్క నాన్నగారు భృగు మహర్షి గారు. అయితే వారు దీన్ని చేశారు. చేసి వారు చాలా ఫలితాన్ని, అనంతమైనటువంటి ఫలితాన్ని పొందారు అని చెప్పాడు. అయితే సుమంతుడు తర్వాత దీక్షాదేవి అనేటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వీరికి ఒక కూతురు ఉన్నది. ఆ కూతురు ఎట్లాంటిది? సుగుణాల రాశి, సద్గుణ రాశి. అన్ని మంచి గుణాలే ఉంటాయి. తల్లిదండ్రుల నుంచే పిల్లలకు వచ్చేటువంటి గుణాలు అవే. తల్లిదండ్రులు ఎంత గొప్పనైన గుణాలు ఉంటే పిల్లలకు అవే అబ్బుతాయి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పాలనలో పెరిగినటువంటి వారు, వాళ్ళ పెంపకంలో పెరిగినటువంటి వారు, అవే వస్తుంటాయి. అయితే ఆమె మహాదైవ భక్తురాలు. ఆమె పేరు శీల, కూతురు పేరు శీల. సుమంతుడు భార్య దీక్షాదేవి, వారిద్దరి కూతురు శీల. అయితే మంచి ధర్మపరాయణురాలు, ఎప్పుడు ధర్మం తప్పకుండా ఏదో చేసేటువంటి వాళ్ళు. కానీ కాలం అనేటువంటిది ఎప్పుడు ఒక తీరుండదు. దీక్షాదేవి అనుకోకుండా ఒక వ్యాధి బారిన పడి చనిపోవడం జరిగింది. సుమంతుడి భార్య దీక్షాదేవి చనిపోయిన తర్వాత ఇంకా అందరికీ లోకంలో జరుగుతున్న విషయమే. ఆయన ఏం చేశాడు? రెండో వివాహం చేసుకున్నాడు. రెండో వివాహం చేసుకున్న తర్వాత వచ్చినటువంటి రెండో భార్య ఎవరు? కర్కశ. నా పేరేం పేరు? కర్కశ. మొదటి భార్యనేమో మంచి దైవభక్తి పరాయణురాలు, వాళ్ళిద్దరు కలిగిన సంతానం శీలాదేవి. ఇప్పుడు ఆ భార్య, మొదటి భార్య చనిపోయిన తర్వాత రెండో భార్యను చేసుకుంటే ఆమె కర్కశ. ఇంకా మనకు పేరు చూస్తే అర్థమవుతుంది. ఆమె కాస్త కఠినురాలు. భర్త ఏది చెప్పినా కూడా ఆమె దాన్ని చేయకుండా ఉండేటువంటిది. సరే, కాలం గడుస్తుంది, అందరూ ఒక తీరు ఉంటారండి. అందువల్ల చనిపోయిన తర్వాత ఇంక ఈ అమ్మాయి పెరుగుతుంది, పెద్దగైంది, వివాహం చేయాలి. వివాహం చేయడం కొరకు ఒక మంచి మంచి సద్బ్రాహ్మణుని చూశాడు. ఆయన పేరు కౌండిన్యుడు. కౌండిన్యుడు అనేటువంటి ఆ మంచి సద్బ్రాహ్మణుడికి శీల అనేటువంటి ఈయన యొక్క సుమంతుని కూతుర్ని ఇచ్చి వివాహం చేయడం జరిగింది. వివాహం ఆయనకున్నంతలో చేయడం జరిగింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు తిరిగి వాళ్ళని అత్తవారింటికి పంపాలి. బిడ్డని అల్లుని పంపేటప్పుడు వాళ్ళకి ఏమైనా కానుకలు ఇచ్చి పంపాలి కదా. అత్తవారింటి నుంచి పంపించేటప్పుడు తల్లిగారు వాళ్ళు చాలా ఘనంగా ఇస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి శక్తి కొద్దీ. చూశాడు. దీన్ని బట్టి చూస్తే కౌండిన్యుడు అనేటువంటి వాడు ఈమె గుణాలను చూసి చేసుకున్నటువంటి వాడే. వాళ్ళింట్లో ఇవ్వడానికి ఏమీ లేదు. లేకపోతే ఇంకా ఇల్లు మొత్తం వెతికితే ఒక చోట పేలపిండి దొరికిందట. పేలపిండి దొరికితే ఇంకా అమ్మాయికి ఇచ్చి, అమ్మ నువ్వు అత్తగారింటికి వెళుతున్నావు కదా, ఇది తీసుకొని వెళ్ళు తల్లి అని బిడ్డకిచ్చి పంపించాడు. అట్లా వెళుతూ ఉంటే ఈయన సద్బ్రాహ్మణుడు కదా, మరి ఆయన రోజుకు 3 సార్లు సంధ్యావందనం చేసుకోవాలి కదా. ఉదయం చేయాలి, మధ్యాహ్నం చేయాలి, సాయంత్రం చేయాలి కదా. అలా చేసేటువంటి సందర్భంలో ఒక దగ్గరకు వెళ్ళేసరికల్లా మధ్యాహ్నం సమయం అయింది. అక్కడ ఒక దగ్గర ఈయన స్నానం చేసుకొని అనుష్ఠానం అవన్నీ చేస్తూ ఉంటే అక్కడ నదీ తీరంలో ఒకరు వ్రతం చేస్తూ ఉన్నారు. వ్రతం చేస్తూ ఉంటే ఈవిడ దైవభక్తురాలు కదా, వెళ్ళి అడిగింది,
అమ్మ మీరు చేస్తున్నటువంటి వ్రతం ఏమిటి అని అడిగితే దీన్ని అనంత పద్మనాభ స్వామి వ్రతం అంటారు. ఇది చేస్తే ఏమవుతుంది? అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎవరు? సాక్షాత్తు నారాయణుడే అని చెప్పిన తర్వాత నేను కూడా చేసుకోవచ్చు. పూజ చేయడానికి ఎవరు వద్దంటారండి? పూజ చేయడానికి ఎవరైనా వద్దంటారా? ఇక్కడ ఇంతమంది వచ్చారు, ఎవరైనా చేసుకుంటామంటే వద్దన్నారా? చేసుకోండి, మీ యొక్క భక్తి, మీ యొక్క శక్తి అన్నారు. సరే, మొత్తానికి వ్రతం చేయడం జరిగింది. వ్రతం చేసిన తర్వాత ఇంకా కార్యక్రమాన్ని చూసుకొని వెళ్ళిపోయారు. వాస్తవంగా కౌండిన్యుడు, శీల అనేటువంటి వాళ్ళు చాలా బీదనైనటువంటి బ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి బీదత్వం అనేటువంటి చాలా ఉంది. ఎప్పుడైతే అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతం చేయడం జరిగిందో భార్యాభర్తలు చక్కగా ఇంటికి వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత ఇంకప్పుడు ఇంటికి వెళ్ళేసరికల్లా మనం ఇవన్నీ కథలన్నీ కూడా ఇట్లాగే ఉంటాయండి. ఏదైనా వ్రతం చేయగానే ఇంటికి వెళ్ళేసరికల్లా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారిపోయిన తర్వాత అద్భుతమైనటువంటి అభివృద్ధి జరగడం, చక్కనైనటువంటి ధన సంపదతో తులతూగడం అనేటువంటి మనం వింటూ ఉంటాం. దానికి ఏమిటి అంటే పరమాత్మ నిజంగా తలుచుకోవాలి కానీ ఒక్క క్షణంలో ఏమైనా చేస్తాడు. పై వాడిని కిందికి దింపుతాడు, కింది వాడిని పైకి దింపుతాడు. నిన్న మనం చూస్తున్నాం కదా, ఆ వరదలు, నార్త్లో వచ్చినటువంటి వరదలు, జమ్మూ కాశ్మీర్లో వచ్చిన వరదలు కానీ, హిమాచల్ ప్రదేశ్లో వచ్చిన వరదలు కానీ ఎంత గొప్ప కష్టపడి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారో ఉన్నాయా? ఎక్కడ పోయాయో? అంటే పరమాత్మ తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు ఏం జరిగింది అంటే అక్కడ ఈ భార్యాభర్తలు కౌండిన్యుడు, శీల అనేటువంటి వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికల్లా వాళ్ళకింటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. అంటే అద్భుతమైనటువంటి ఫలితం అనేది వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నారు. కొంతకాలం గడిచిన తర్వాత ఏమైంది అని అంటే, మీరు ఇప్పుడు ఆ తోరణ పూజ చేసి కంకణం కట్టుకోమని చెప్పాం కదా, కట్టుకున్నది కదా. ఈయన ఒకసారి ఏం చేశాడంటే, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. బహుశా ఆ వ్రత పూజ చేసినప్పుడు ఈయన పక్కన ఉండొచ్చు, దీన్ని గమనించలే. ఆవిడేమో తోరణం కట్టుకుంది, వచ్చింది, అద్భుతమైన సంపద వచ్చింది. ఒకనాడు ఈయన చూశాడు, భార్య చేతికి ఉన్నటువంటి ఆ యొక్క కంకణాన్ని చూసి, ఏంటి నువ్వు ఇది కంకణం కట్టుకున్నావు, నాకు చెప్పలేదే అంటే, మొన్న వ్రతం జరిగినప్పుడు అక్కడ కట్టుకున్నాం అంటే. ఈయనేమనుకున్నాడంటే దాన్ని ఇంకో రకంగా అపార్థం చేసుకొని అది కాదు, నీ దగ్గర అది ఉండడానికి వీల్లేదు అని ఆ కంకణాన్ని తీసి పక్కన ఉన్నటువంటి ఒక నిప్పులలో వేయడం జరిగింది. అలా జరిగిన తర్వాత ఏమైతుంది, నిప్పులలో కంకణం వేస్తే కాలిపోతుంది. ఇక్కడ ఇది కాలిపోయింది, అక్కడ సంపద అంతా నాశనం అయిపోయింది. దీనికి దానికి కనెక్షన్ ఏమిటి? పరమాత్మ యొక్క అనుగ్రహం అప్పుడుంది, ఆగ్రహం ఇప్పుడుంది, గంతే తేడా. తర్వాత ఇంకా ఈయనకు ఏమీ లేదు, దరిద్రం అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు ఇంకా వెతుకులాట మొదలుపెట్టాడు. అవును, మొన్న నువ్వేదో పూజ చేసినా అని చెప్పావు కదా, ఏం పూజ అది? అనంత పద్మనాభం. అట్లనా? ఈ చేస్తే ఏమవుతుందట? అనంతమైన పుణ్యం వస్తుందట. అయితే ఇప్పుడు నేను చేయాలి, అసలు అనంతుడు ఎక్కడుండో నేను వెతుక్కుంటా అని చెప్పి ఇప్పుడు ఈయన జ్ఞానోదయం అయింది. ఎప్పుడే కానీ మనిషికి ఒకసారి పడితే అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. అట్లా అందరు పడాలని కోరుకోవద్దండి. పడితే మళ్ళీ నిలదొక్కుకోవడానికి మార్గం చూసుకోవాలి. ఈయన పడ్డాడు, నిలదొక్కుకోవడానికి మార్గం చూసుకుంటున్నాడు. ఇంకా చూశాడు, నన్ను కాపాడవలసినటువంటి వాడు అనంతుడే అని ప్రయాణం అయ్యాడు. ప్రయాణం మళ్ళీ వెళుతూ ఉంటే ఒక దగ్గర పోయేసరికల్లా ఒక మామిడి చెట్టు కనిపించింది. మామిడి చెట్టు బ్రహ్మాండమైనటువంటి కాయలు పళ్ళతో ఉన్నటువంటిది. చూశాడు, మామిడి చెట్టుని అడిగాడు, ఓ వృక్షమా, అనంతుడు అనేటువంటి వాడు నారాయణ రూపంలో ఉంటాడు, నీకు తెలుసునా? నాకు తెలియదు. మామిడి చెట్టు చెప్పిన సమాధానం. వెళ్ళాడు, కొంత దూరం వెళ్ళాడు, అక్కడ ఒక ఎద్దు కనపడింది, పశువులు అనుకోండి. అక్కడ వెళ్ళాడు, అనంతుడు అనేటువంటి వాడు నీకు తెలుసునా? నాకు తెలియదు. అక్కడి నుంచి ముందుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంత దూరం పోయాక ఒక గాడిద కనపడింది. గాడిదని అడిగాడు, గాడిదా, నీకు అనంతుడు అనేటువంటి పద్మనాభ స్వామి నీకు తెలుసునా? నాకు తెలియదు. ఇంకా ముందుకెళ్ళిపోయాడు, ఒక ఏనుగు కనపడింది. ఏనుగుని అడిగాడు, ఓ గజరాజమా, నీకు అనంత పద్మనాభుడు తెలియనా? ఆయన నారాయణ స్వరూపమట కదా. నేను అంతకుముందు గొప్పనైనటువంటి ఉన్నతిలో ఉన్నటువంటి వాడిని, నేను చేసిన పొరపాటుకు ఇంకా నాశనమైపోయాను. అందుగురించి ఆయన ఎక్కడున్నాడు వెతుక్కుంటూ నేను వెళుతున్నాను, నీకు తెలిసినా? నాకు తెలియదు.
మామిడి చెట్టు, పశువులు, గాడిద, ఏనుగు, ఇవన్నీ కూడా అనంత పద్మనాభుడికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వలేదు. ఎందుకు? స్వామి అంత ఈజీగా మనకు కనపడాడండి, కనపడాడు. ఎవరో మహాత్ములకు కనపడతాడు. అయితే ఆ మామిడి చెట్టు గురించి మనం తెలుసుకోవాలి, ఆ పశువు గురించి తెలుసుకోవాలి, గాడిద గురించి తెలుసుకోవాలి, ఏనుగు గురించి తెలుసుకోవాలి. ఏమిటి అంటే, మామిడి చెట్టు దగ్గరికి పోయి అడిగాడు కదా, మామిడి చెట్టు అన్నీ కాయలతో పళ్ళతో నిండి ఉన్నటువంటిది, కానీ తన దగ్గరికి ఒక్కడు పోలే. దేనికి అది సూచన అంటే, మనకు ఒక విద్య వచ్చినప్పుడు, గుర్తుపెట్టుకోండి, మనకు ఒక విద్య వచ్చినప్పుడు ఆ విద్యను ఇతరులకు అందించాలి. మనకు వచ్చిన విద్యను ఇతరులకు అందించాలి. వాడు బాగుపడడానికి మన విద్య దోహదం కావాలి. అప్పుడు మాత్రమే మనం మనిషి. మామిడి చెట్టు కూడా అంతే, అది ఎవరికి ఒక్కనాడు కూడా ఇచ్చింది కాదు. ఆ ఎవడైతే ఒకడున్నాడో వాడి దగ్గర బ్రాహ్మణుడు ఉన్నాడు, వాడి వేద విద్య పుష్కలంగా ఉంది, ఒక్కనాడు కూడా వాడు దాని యొక్క విద్యను అందించలే. అందు గురించి వాడు మామిడి చెట్టు అవతారం ఎత్తాడు. ఇంకొకడు ఎద్దు రూపం, పశువు రూపం అన్నాం. వీడు ఎందుకు? మన దగ్గర డబ్బు ఉంటుందండి, డబ్బు బాగా ఉంటుంది. డబ్బు ఉండడం వేరు, డబ్బును సద్వినియోగం చేయడం వేరు. సద్వినియోగం చేయాలంటే ధర్మ కార్యాలకు మాత్రమే చేయాలి. దానికి మనం అప్పుడప్పుడు ఏమంటామంటే, నేనండి మొన్నండి అక్కడ పద్మనాభ స్వామి చతుర్థి అయినాడు అక్కడ వెళ్ళామండి, నేను దేవుడికి ఒక 30,000 నేను ఇచ్చేశాను, డబ్బు ఇచ్చేశాను, చెక్ ఇచ్చేశాను స్వామివారికి. అయ్యగారు నా పేరు చెప్పండి, దాత ఫలానా రామారావు గారు 60 లక్షలు ఇచ్చాడు అనంత పద్మనాభ స్వామి వారికి, ఒప్పుకుందామా? ఇక్కడేమిటి అంటే, మనము దేవుడికి ఎప్పుడు కూడా ఇచ్చే అంత దాతలం కామండి. దేవుడికి ఇచ్చే అంత దాతలమ్మా. ఆయన దగ్గరికే మనం వచ్చి కాళ్ళ మీద పడి, నాయన నువ్వు నాకేమన్నా ఇస్తే నా జీవితం బాగుంటుందని ఇక్కడ వచ్చి పూజలు చేసిన ముఖాలం మనము. ఆయనకు మనం దానం ఇస్తామా? ఎప్పుడు ఆ మాట అనకూడదు. స్వామివారి కైంకర్యానికి నేను ఇచ్చినటువంటి ఇది స్వామివారి కార్యాలకు వినియోగించండి. అయ్యగారు ఆ మాట చెప్పండి, స్వామివారి యొక్క ఆశీస్సులు మాకు ఉండాలి, స్వామివారికి కైంకర్యానికి మేము ఇచ్చినాం, ఇది మంచి పద్ధతి. అప్పుడు దేవుడు అనుకుంటాడు, నేను ఇచ్చిన సొమ్ములోంచి కొంత వీడిచ్చిండు, వీడికి దాత గుణం చాలా ఉంది, వీడు ఇంకా అభివృద్ధి చెందాలి. నా ఒకనికే కాదు, ఇక్కడ అన్ని దేవాలయాలకు ఇచ్చేంత గొప్పోడు కావాలంటాడు. అది సంగతి. అంటే ధనం ఉండగానే సరిపోదు, చక్కగా దాన్ని వినియోగించాలి. అందుగురించి వాడు వినియోగించలే కాబట్టి వాడు పశువులాగా మారిండు. ఇంకొకడు ఉన్నాడు, గాడిద అవతారం ఎత్తాడు. వాడు ఎందుకు గాడిదలాగా మారిపోయాడంటే, మనకు ఒక అలవాటు ఉంటుంది, ఎవరిని పడితే వాడిని ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు తిడుతుంటాం. మనకి దురద, ఎవరిని పడితే వాడిని తిడతాం. తిడితే ఏమవుతుందంటే, ఇగో దాని పరిస్థితికి ఇది అవుతుంది, గాడిదలాగా అయిపోతుంది. ఎవరిని కూడా తిట్టకూడదు, దూషణ అనేది జరగకూడదు. దూషణ జరిగితే వాడికి ఏం కాదు, ఆ పాపం మనకు తిట్టుకుంటుంది. తిట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు గాడిద అయ్యాడు. తర్వాత ఏనుగు ఉంది చూసారా, వాడేమిటి అంటే, అంతకుముందు ఒక ఆయన వాళ్ళ పెద్దల వాళ్ళు చాలా ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు, వీడి యొక్క హయాంలో ఏం చేశాడంటే, అసలు ఒక్కనాడు కూడా ధర్మాన్ని పాటించకపోతే వీడు చివరికి ఆ ధర్మాన్ని అతిక్రమించినటువంటి వాడు. కాబట్టి వీడు ఏనుగులాగా మారిపోయాడు. అంటే మనిషి కూడా, మనకు దేవుడు ఒక మానవ రూపం ఎందుకు ఇచ్చాడంటే, 4 మంచి పనులు చేయరా అని చెప్పాడు. మనం ఈ స్థితిలో ఉన్నప్పుడే మనం మంచి పనులు చేయాలి. అట్లా చేసినప్పుడు మాత్రమే స్వామివారి యొక్క కరుణ మన మీద ఉంటుంది. అందుగురించి అట్లా చేయకపోతే ఈ పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి మనకి కథ చెప్పడం జరిగింది. కాబట్టి అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతం ద్వారా, కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మన దగ్గర ఉన్నటువంటి విద్యను 10 మందికి పంచాలి. మన దగ్గర ఏమైనా ధనం ఉన్నట్లయితే సద్వినియోగం చెయ్యాలి. మనం ఎవరిని కూడా దూషించకూడదు. పెద్దలు మనకి ఇచ్చినటువంటి మంచి సంప్రదాయాన్ని పాటించాలి. ఈ గుణాలు మనం నేర్చుకోవాల్సింది. ఈ గుణాలు నేర్చుకుంటే ఆయన ఎక్కడున్నా మనల్ని చక్కగా మంగళాశాసనాలు చేస్తాడు. ఇది అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతంలో ఉన్నటువంటిది ఒకటి. దీనికి ఒక చిన్న నియమం మీ అందరికి బాగా తెలుసును.
14 సంవత్సరాలు దీన్ని చక్కగా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కూడా చేసుకోవచ్చు. అలా వరుసగా చేయవలసినటువంటిది ఉంటుంది. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇంతకుముందే మనం చెప్పాము. దీన్ని ప్రచారంలోకి తీసుకుని వచ్చినటువంటి వాడు అగస్త్య మహర్షి, సగరుడు, దిలీపుడు, భరతుడు, హరిశ్చంద్రుడు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి గొప్పనైనటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి వారు. ఇది భవిష్యోత్తర పురాణంలో ఉన్నటువంటి విషయం. ఇది అందుగురించి మీరు ఇక్కడ కూడా ఇంత భక్తితోటి, ఇంత శ్రద్ధతోటి ఇక్కడ కూర్చొని ఇంతసేపు మీ యొక్క సమయాన్ని ఇచ్చి స్వామివారి సన్నిధిలో ఉండటం అనేటువంటిది మనము గత జన్మలో చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. జై శ్రీమన్నారాయణ. దానివల్లనే ఇక్కడ మనం కూర్చోగలిగినాం. పరమాత్మకు మనం ఒకసారి మనసు తీరా మనం నమస్కారం చేసుకుంటూ, అయ్యా ఆచార్య స్వాములు, స్వామివారికి నివేదన చేసుకోవచ్చును. ఇంకా మనము యొక్క వ్రతాన్ని చివరి దశలోకి వచ్చాము. స్వామివారికి నివేదన జరిగిన తర్వాత తీర్థ ప్రసాద గోష్ఠి ఉంటుంది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులంతా కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని మీరు చక్కగా తీసుకొని వెళ్ళండి. ఇక్కడ పూజలో ఉన్న వాళ్ళే కాదు, ఆ పక్కన ఆ కొండ మీద ఒత్తి పూజ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే చక్కగా స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకోవచ్చును. ఇంకొక మాట ఈ సందర్భంగా మీకు చెప్తాను. నేను చాలామంది అన్నదానం చేస్తున్నామండి అనేటువంటిది ఒకటి ఉంది. అన్నదానం కాదు, ఇక్కడ జరిగేది స్వామివారి యొక్క ప్రసాద వితరణ. స్వామివారికి నివేదన చేస్తే ప్రసాదమైంది. అన్నం మనం దానం ఎవరికి చేయాలండి? దానం ఎవరికి చేయాలి? లేనోడికి చేయాలి. మనందరికి ఇక్కడ లేకున్నామా మనమందరం ఇక్కడ ఇంటి దగ్గర హాయిగా చేసుకోగలిగిన స్థితిలో ఉన్నాం కదా. కానీ ఇక్కడ ఎందుకు మేము చెప్తున్నాం మీరు కూడా ఉండి తీసుకుంటారంటే, స్వామివారికి నివేదన చేసినటువంటి గొప్పనైనటువంటి ప్రసాదం అది దొరకడమే మా భాగ్యం. మనకి ఇంత దొరికినా కూడా దాన్ని కళ్ళకు అద్దుకొని దీనిలో కొంచెం మనం తీసుకొని ఇంటికి తీసుకుపోయి అందరికి ఇచ్చేస్తాం. అది ప్రసాదం అవుతుంది. మనం ఇక్కడ అన్నదానం కాదు, స్వామివారికి నివేదన చేసిన ప్రసాదం అక్కడ దాంట్లో ఉంచుతారు, అందరికీ వస్తుంది. మీరందరూ తీర్థం ప్రసాదం తీసుకొని సంతోషంగా వెళ్ళి మళ్ళీ సంవత్సరానికి ఇంతకంటే ఎక్కువ ఉత్సాహంతో మీరు సంతోషంగా భోగభాగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండి స్వామివారి దర్శనానికి మళ్ళీ 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 రావాలని కూడా మేము ఆచార్య పక్షాన, స్వామివారి పక్షాన, కమిటీ వారి పక్షాన, అందరి పక్షాన, భక్తుల పక్షాన మీ అందరినీ కోరుకుంటున్నాం. మీకు అందరికీ విజయోస్తు. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈ కార్యక్రమం తర్వాత మీ అందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి ఒక అంశం కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు నృత్య ప్రదర్శనను మీరు చూసి చిరంజీవులను మీరు ఆశీర్వదించవలసిందిగా దానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కోరుతున్నారు. మనం ఆ పని చేద్దాం. దీని తర్వాత కార్యక్రమంలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుంది. చూద్దాం, ఆనందిద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఇంకా మనం చివరి దశలో ఉన్నామను. మీరు ఒక్కసారి పూలు అక్షంతలు తీసుకోండి. ఎందుకంటే మీరు చాలాసేపటి నుంచి కూర్చొని ఉన్నారు. ఇంకా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కొంచెము చాలాసేపటి నుంచి కూర్చోవడం వల్ల. ఇక్కడ మనము దీన్ని ఉద్యాపన చేసుకుందాము. ఈ లోపల ప్రసాదం వస్తుంది, అక్కడ ఆరగింపు, తర్వాత కార్యక్రమాలు జరుగుతుంటాయి. పూలు అక్షంతలు తీసుకోండి. కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చొని ఇది చేసి ఇంకా మనము స్మృత్యాచన మోక్పాతమ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీన్ చెప్పండి, అందరూ ఒకసారి చేతులు జోడించి చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్ పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహన ఆది షోడశ ఉపచార పూజాయా చ భగవాన్
सर्वात्मकः श्री अनंत पद्मनाभ सुप्रीतो वरदो भवतु। అక్కడ పట్టణం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి 2 అక్షంతలు తీసుకొని మీ శిరస్సును వేసుకోండి. శ్రీ అనంత పద్మనాభ స్వామి సుప్రీతో వరదో భవతు. శ్రీ అనంత పద్మనాభ స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి. నమస్కారం చేయండి. ఒక్కసారి కలశాన్ని కదిలించండి. కదిలించి నమస్కారం చేసుకోండి. యజ్ఞేన యజ్ఞమయంతి దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసంతే హనాకం మహిమానస్య సంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవక్షేమాయ పునరాగమనాయ చ. స్వామి మేము పిలవగానే మీరు వచ్చారు, ఇంతసేపు మా కొరకు మీరు ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని మళ్ళీ మేము క్షేమంగా పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం స్వామి. మమ్మల్ని కూడా మీరు క్షేమంగా ఉండేటట్లుగా మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి పూజా కార్యక్రమాలు మాతో చేయించుకోవయా స్వామి అని స్వామివారికి నమస్కారం చేసుకోండి. అక్షతలు తీసి శిరస్సు మీద వేసుకోండి. జయ శ్రీమన్నారాయణ. మనకింకా పద్మనాభ స్వామి వారికి ప్రసాద నివేదన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరు యథాస్థానంలో ఉండి స్వామివారికి నివేదన జరిగిన తర్వాత మంగళహారతి శాతుమరై కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత తీర్థప్రసాద గోష్ఠి, ఆ తర్వాత అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులు గమనించి సహకరించవలసిందిగా మిమ్మల్ని ఒక్కసారి కోరుతూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. హారతి కార్యక్రమం ఉంది. అందరు లేచి నిలబడండి, చేతులు జోడించి గోవింద గోవింద. లక్ష్మీచరణ రాక్షాంకటాక్షా శ్రీవత్స వక్షసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. శ్రీ అక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అస్తు శ్రీ స్తనగస్తూరి వాసనా వాసితో రసే శ్రీగస్తగిరినాథాయ దేవరాజాయ మంగళం. కమలాకుజ కస్తూరి గర్ధమాంకితమక్షసే యాదవాద్రినివాసాయ సంపద్పుత్రాయ మంగళం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సోచ్చిష్టమాలికా వందగంధబంధుర విష్ణవే విష్ణుచిత్తతనూజాయ గోదాయై నిత్యమంగళం. శ్రీనగర్యాం మహాపుర్యాం తామ్రపణ్యోత్తరీతడే శ్రీతింత్రిణీ మూలధామ్నే శతగోపాయ మంగళం. శేషో వా సంయనాథో వా శ్రీపతిర్వేతి సాత్వికై వితర్క్యాయ మహాప్రాజ్ఞ భాష్యకారాయ మంగళం. తులామూలావతీర్ణాయ తోషితాఖిల సూరయే సంజయామాతృణయే శేషాం ఛాయాస్తు మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య జగజ్జన్మాది లీలాయ జగన్నాథాయ హేతవే జగచ్చక్షునివాసాయ శ్రీ నృసింహాయాస్తు మంగళం. శ్రీయత్కాంతాయ కళ్యాణ్యదయే నదయేద్దినాం శ్రీ శేషసాయినే అనంత పద్మనాభాయాస్తు మంగళం. సాందరపురభాగ్య వివ్యాయ విష్ణవే ఆనంద సింధవే అనంత పద్మనాభాయాస్తు మంగళం. యోగేశ్వరాయ కృష్ణాయ నారసింహాయోగినే యోగోత్పాదావిరామాయ అనంత పద్మనాభాయాస్తు మంగళం. అనంతపుర నాదాయ నిరంతర భక్తవాంచయే అనంత పద్మనాభాయ నిత్యశ్రీ నిత్యమంగళం. మంగళాశాసనపరాచార్య పురోగమై సర్వైచ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. హరి ఓం. తద్విష్ణు పరమం పదం సదా వసంత సౌరయ దేవేవ దక్షరాతదాం. గోవింద గోవింద. పరమం పదం పర్యాప్యానంతరాయాయ సర్వస్తో భూతురాత్ర ఉత్తమర్భవతే సర్వస్వ యుక్తై సర్వం జయతే. తన్నో విష్ణు ప్రచోదయాత్. తన్నో నారసింహ ప్రచోదయాత్. తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. తన్నో గరుడ ప్రచోదయాత్.
பெத்தமே தொன்னாங்குரத்தில் பிறந்து நீ குத்தே வளங்களை கொல்லாமல் போகாதோ. பிறவிக்கும் உந்தன்னோள் உத்தமியாவோம் உனக்கே நாம் ஆற்றைவோம் மத்தனம் காமங்கள் மாத்திரோர் எம்பாவாம் சிறகாலை வந்தன்னை சேவித்து அன்பத்தாமையே போதம் பறக்கிறளாய் வெட்டமே தென்னாங்குலத்தினல் பிறந்து நீ குத்தேவலங்களை கொள்ளாமல் போகாது. கொள்வான் கோவிந்தா எத்தைக்கும் ஏழேழ் பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமியாவோம் உனக்கே நாம் ஆட்செய்வோம் மத்த இரங்காமங்கள் மாத்திரோர் எம்பாவாம். வங்க கடல் கடைந்த மாதவனை கேசவனே செங்கல் தரவகத்து செய்யார் சென்னரஞ்சே பறைய கொண்டு வார்த்தே அணிபுதவை வயங்கமல் தென்னில் பட்ட பிரான் போத செங்கத்தமிழ் மாலே 30 தப்பாமே இங்கே பருசுரைப்பார் 2 மால் வரைத்தோள் செங்கல் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்று இம்புருவரம்பாவாய். கடல் கடைந்த மாதவனே கேசவனே செங்கல் திருவகத்து செய்யால் சென்னரஞ்சே அந்த பறைய கொண்டு வார்த்தே அழிபுதவை பயங்கமரல் தென்னிரியல் வட்டப்பிரான் போத சென்றான். செங்கத்தமிழ் மாலே 30 தப்பாமே இங்கே பரிசுரைப்பார் 2 மால் வரைத்தோ செங்கல் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்று இம்புருவரம்பாவாய். பல்லாண்டு 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 பல்லாயிரத்தாண்டு பல கோடி நூறாயிரம் பல்லாண்டதின் தோள் மணிவண்டா உன் செவ்வழகோ அடியோ மூடம் நின்றோடம் பிரிவின்றி 1000 பல்லாண்டு அடிவாரில் வளமாவினு வாழுகின்ற மங்களும் வல்லாண்டு வடிவார் சோதி வளத்துகையும் சுடராயும் வல்லாண்டு அடைவோர் மூக்க முழங்க அப்பாண்டியம் வல்லாண்டு. பூர்வாசாரி ஹரிகள் போதமனுட்டானங்கள் கூறுவார் வார்த்தைகளை கொண்டு நீர் தேறி ஞானத்தே இன்பமுத்துவாலும் தெரு தருமா தேசிகனை சேர்ந்து ஏஷ ரத்தினமாலதன்னே சிந்தரன்னில் நாளும் சிந்திப்பார். Jaya
వ్యాస విక్రాంత వరావరాలయం నమస్య ధార్దిక్షపణే కృతక్షణం ధనం మదీయంతోపాద పంకజం కథామి సాక్షాత్ కరవాణి చక్షుషా కథా పునఃశంకరధాంగదౌషధద్వదారవిందాంకుశవత్సరాంకుశనం త్రివిక్రమత్వజరణాం భుజద్వయం మదీయమూర్ధానమలంకరిష్యతి కులాభరణం వందే జగదాభరణం మను